హాయ్ నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పండుమిరపకాయల నిలువ పచ్చడి చేస్తున్నాను. అరకిలో పండుమిరపకాయలు, పావు కిలో టమాటో, 2 పెద్ద వెల్లుల్లిపాయలు గడ్డలు, ఒక పావు కిలో చింతపండు, 100 గ్రాములు కల్లుప్పు వేస్తేనే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నూనె వేడెక్కిన తర్వాత పండుమిరపకాయలు వేద్దాం. ముందు పండుమిరపకాయలు బాగా వేగాల, నూనెలోనే వేగాలి. ఈ పండుమిరపకాయలు ఏంటంటే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగా ఏగుతాయి, ప్రాపర్గా ఏగుతాయి అన్నమాట. ఏవి ఎక్కువ ఉండవు, అన్నీ ఇలాగ 2 ముక్కలు చేస్తే కరెక్ట్ ఏగుతాయి పండుమిరపకాయ పచ్చడి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. టమాటో ఈ విధంగా కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. ఆవాలు కొన్ని, మెంతులు కొన్ని వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకోవాలి, 1 స్పూన్ మెంతులు, ఆవాలు వేసుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ రావాలి, మరి ఎక్కువ నల్లగా వేయకూడదు. మధ్యలో ఇలా కలుపుకోవాలి, మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. ఇది ఇలా మిక్సీ పెట్టుకోవాలి, ముందుగా పెట్టుకోవాలి మిక్సీ. ఇక సగం మగ్గినాయి పచ్చిమిరపకాయలు, పండుమిరపకాయలు. ఇక టమాటాలు వేసుకోవాలి. మిర్చి సగం మగ్గినాక టమాటా వేసుకుంటే అప్పుడు చాలా బాగా ఉడుకుతుంది. ఇక మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయిన, పసుపు వేసుకోవాలి 1 స్పూను. ఇప్పుడు మొత్తం మిక్సింగ్ అయిపోయినంత మూత పెట్టుకుందాం. ఇక ఇలాగ మెత్తగా పొడి చేసుకోవాలి. దిగండి ఇలాగా, చూసారా ఇంత. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చింతపండు వేయాలి. చింతపండు వేయాలి అంటే నల్ల చింతపండు అంటే దాని నల్ల చింతపండు బాగా టేస్ట్ ఉంటుంది. కొత్త చింతపండు కింద పాత చింతపండే బాగుంటుంది దీనికి పచ్చళ్ళకి. నెక్స్ట్ ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి కలపెడతాం ఒకసారి. మొత్తం కలిసేటట్లు కిందికి మీదికి అందాం. లాస్ట్లో ఎల్లుల్లిపాయలు వేయాలి, పొట్టుతో సహా వేయాలి, ఉలవకూడదు. దీన్ని కలిపెట్టేసి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మిక్సీకి పెట్టాలి. ఇవి ఇప్పుడు కలుపుదాము. ఒక అరగంట రెస్ట్ ఇద్దాం దీనికి. మొత్తం మనం కలిపెట్టుకునింది మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలాగ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ ఇది అయిపోయిన తర్వాత మనము తాలింపు పెట్టుకుందాం. ఇది పల్లి నూనె, తెలుగు మాత్రమే పల్లి నూనె అయితే బాగుంటుంది మా పచ్చడిలోకి. ఇక పల్లి నూనె వేసాను. ఇది పల్లి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాం. ఇక ఆవాలు చిట్టుపట్ట అయినాక మినపప్పు, శనగపప్పు, తర్వాత జీలకర్ర. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయలు వేసి ఒక కలుపుదాం. తర్వాత ఇక హింగి వేద్దాం, చిటికడంత ఇంగువ. ఇంగు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెడదాం.
ఇప్పుడు ఇది వేద్దాం. మనం మిక్సీ పట్టుకున్న పండుమిరపకాయ, టమాటో, చింతపండు పచ్చడి ఇందులో వేసేసి తర్వాత వేద్దాం. ఇక మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మెంతి పొడి వేద్దాం. దీన్ని ఒక కలుపుదాం. మన పచ్చడి పండుమిరపకాయ పచ్చడి అయిపోయింది, రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చేసుకోండి, తినండి. నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్.